హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ పర్టికులర్ సిరీస్ అంటే ఈ ప్రజెంట్ సిరీస్ యాక్చువల్గా మనకి ఫోటోషాప్లో ఉన్న వెక్టర్ టూల్స్ అనేది మన యొక్క సిరీస్ ప్రజెంట్ నడిచే సిరీస్. ఈ సిరీస్లో ఇది ఫిఫ్త్ ట్యుటోరియల్ యాక్చువల్గా. సో ఫోటోషాప్లో ఉన్న వెక్టర్ టూల్స్లో మనకి ఒక వండర్ఫుల్ ఆప్షన్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు నా మౌస్ పాయింటర్ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ కస్టమ్ షేప్ టూల్ అని ఒకటి ఉంది. షార్ట్ కట్ యూ అనేది, అంటే వీటన్నిటికీ ఇవే ఉంటుంది, బట్ వన్ బై వన్ మీరు జంప్ అవ్వాలి, టూల్ నావిగేట్ అవ్వాలి అనుకుంటే షిఫ్ట్ యూ అనేది ప్రెస్ చేయాలి. నేను ఎప్పుడైతే ఈ కస్టమ్ షేప్ క్లిక్ చేశానో ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు ఇట్లన్నిటిని కస్టమ్ షేప్స్ అంటారు. ఓకే, ఈ అన్ని షేప్స్కి ఒక లైబ్రరీ ఉంటుంది. అలా చాలా లైబ్రరీస్ ఇచ్చారు ఎడోబోల్లో. సో మీరు ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ షేప్స్ అన్నీ ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాల్ అయిపోతాయి. వీటిల్నే మీకు సిస్టమ్ డిఫైన్డ్ కస్టమ్ షేప్స్ లేదంటే ప్రీ డిఫైన్డ్ కస్టమ్ షేప్స్ అని మనం పిలుస్తారనమాట. ఇలాగే ఇక్కడ చూడండి, మీకు ఇంకా ఫోటోషాప్ సీసీలో ఇంకా హై ఎండ్ ఇచ్చారు, లైక్ గ్రిమ్ వెక్టర్ ప్యాక్ అనేది ఒకటి ఇచ్చారు. ఇవి సో ఇలా చాలా లైబ్రరీస్ ఉన్నాయి. లైక్ నేచర్ అనేది ఒక కస్టమ్ షేప్ లైబ్రరీ. ఇవన్నీ లీవ్స్, ఫ్లవర్స్, బటర్ఫ్లైస్, ట్రీస్, ఇవన్నీ ప్రీడిఫైన్డ్ కస్టమ్ షేప్స్. అలాగే ఈ యొక్క స్మాల్ గేర్ వీల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ చూడండి, మీకు టాక్ బబుల్స్ అనేది ఒక కస్టమ్ షేప్స్. ఓకేనా, సో ఇన్ని కస్టమ్ షేప్ లైబ్రరీస్ ఉన్నాయి. లైక్ వెబ్ అనేది ఒక కస్టమ్ షేప్స్. వీటిల్లో మీకు ఇంకా లైక్ ట్విట్టర్ కానీ ఫేస్బుక్ అన్ని సోషల్ మీడియా ఐకాన్స్ని మీరే తయారు చేసేసుకొని ఈ లైబ్రరీలో మీరు ఇంకొక లైబ్రరీ క్రియేట్ చేసుకోవచ్చు, సోషల్ మీడియా అనే. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిటిపి ఆపరేటర్ ఒక సింపుల్ వెడ్డింగ్ కార్డ్ చేయాలి అన్నా కూడా, అంటే మనకు గణేష్ సింబల్ అవ్వచ్చు, లేదంటే ఎనీ క్లిప్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్ ఆర్ట్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఈ కస్టమ్ షేప్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటారు. రెగ్యులర్గా వాళ్ళ వర్క్ అదే ఉంటుంది కాబట్టి ప్రతిసారి డౌన్లోడ్ చేసి అక్కడ ఇంపోర్ట్ చేయడం కంటే ఒకసారి మనం కస్టమ్ షేప్స్లో డిఫైన్ చేసి పెట్టుకుంటే మనకి మన రిక్వైర్మెంట్ ఎక్కడుంటే ఆ పర్టికులర్ షేప్ని డైరెక్ట్గా మనం మన డాక్యుమెంట్లో డ్రా చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ వీడియోలో మీకు వెళ్ళే ముందు, అంటే అసైన్మెంట్కి వెళ్ళే ముందు 2 పాయింట్స్ అనేది మీరు మైండ్లో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మైండ్లో పెట్టుకోవాలి కదా, గుర్తు పెట్టుకుంటే బెటర్. అంటే బెటర్ లేదంటే గుర్తు పెట్టుకోకపోయినా వచ్చే నష్టం లేదు, బట్ గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, కస్టమ్ షేప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 డిఫరెంట్ కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీ ప్రీడిఫైన్డ్. ప్రీడిఫైన్డ్ అంటే మీకు సిస్టమ్తో పాటు వచ్చే కస్టమ్ షేప్స్. సెకండ్ కేటగిరీ యూజర్ డిఫైన్డ్. యూజర్ డిఫైన్డ్ అంటే యాజ్ ఏ ఎండ్ యూజర్, అంటే నేను ఒక యూజర్ని, ఇప్పుడు నా పర్సనల్ షేప్స్ అన్నిటిని నేను కూడా క్రియేట్ చేసి నా పర్సనల్ లైబ్రరీని నేను క్రియేట్ చేసుకొని స్టోర్ చేసుకొని దాన్ని సేవ్ చేసి పెట్టుకుంటే మీ ఫ్రెండ్స్కి ఈమెయిల్ ద్వారానో లేదంటే మీకు పంపొచ్చు. ఓకేనా, ఫైన్. సో ఈ లైబ్రరీస్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకోండి. మ్యూజిక్ అనే లైబ్రరీ క్లిక్ చేస్తే ఎలాంటి షేప్స్ వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ అనేది క్లిక్ చేస్తే ఎలాంటి షేప్స్ వస్తాయి. సో ఈ లైబ్రరీస్లో ప్రతి షేప్ యారోస్ అంటే మీకు లైక్ మీకు ఉంటాయి కదా వెబ్ బ్యానర్స్లో, వెబ్ బ్యానర్ స్లైడ్ షోలు వాటిల్లో ఈ యారోస్ పెట్టాలి. సో మళ్ళీ క్రియేట్ చేయడం కంటే వీటిల్నే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫైన్. సో నేను ఒక కొత్త డాక్యుమెంట్ తీసుకొని సో ఇక్కడ ఫిట్ టు స్క్రీన్ అనే ప్రీసెట్ నేను ఇంతకుముందు క్రియేట్ చేసి పెట్టుకున్నాను. అది వీటిల్ని కస్టమ్ షేప్ టూల్ డెమో అని ఒక ఫైల్ నేమ్ ఇచ్చి నేను ఓకే క్లిక్ చేశాను. ఓకేనా, ఫైన్. ఇట్ విల్ క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ విత్ దట్ పర్టికులర్ నేమ్ విచ్ వీ హ్యావ్ గివన్. ఫైన్. సో ఒక్కసారి మీకు డాక్యుమెంట్ క్రియేట్ అయిన తర్వాత మీరు కస్టమ్ షేప్ క్రియేట్ చేసేటప్పుడు 3 ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. అది మీకు రాస్టర్లో క్రియేట్ చేయాలన్నా, పాత్లో క్రియేట్ చేయాలన్నా, వెక్టర్లో క్రియేట్ చేయాలన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 లేయర్స్ తీసుకున్నాను. ఇది రాస్టర్ ఆర్ బిట్ మ్యాప్ అంటాను, లేదంటే మన జనరల్ లాంగ్వేజ్ అందరికీ తెలుస్తుంది, బిగినర్స్కి కూడా. బిట్ మ్యాప్, ఇక్కడ వెక్టర్, 2 లేయర్స్. ఈ వెక్టర్ లేయర్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన షేప్ ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఆర్నమెంట్స్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ ఆర్నమెంట్స్లో సో నేను ఈ పర్టికులర్ షేప్ తీసుకొని కలర్ వచ్చి ఒక గోల్డ్ షేడ్ ఇస్తున్నాను. ఓకేనా, ఈ వెక్టర్లో క్రియేట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ నేను ఏది సెలెక్ట్ చేస్తున్నాను, షేప్ అనే మోడ్. డోంట్ ఫర్గెట్, ఇది ఇంపార్టెంట్. షేప్ అనే మోడ్. అవుట్లైన్ అనేది ప్రజెంట్, అంటే స్ట్రోక్ అనేది నేను రిమూవ్ చేశాను. ఓకేనా, సో ఇలా క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకుంటే మీకు ప్రపోర్షనేట్ అవుతుంది ఆ షేప్. ఫైన్. ఓకేనా, ఫైన్. ఇదే షేప్ని మళ్ళీ బిట్ మ్యాప్లో సేమ్ ఆప్షను, సేమ్ కస్టమ్ షేప్, బట్ ఈ మోడ్ అనేది మాత్రం పిక్సెల్స్లో తీసుకుంటున్నాను. ఓకేనా, ఇది. సో ఇక్కడ ప్రజెంట్ మనకి 2 షేప్స్ ఉన్నాయి. సో ఇదేమో మీకు బిట్ మ్యాప్ షేప్స్ అంటారు, ఇదేమో మీకు వెక్టర్ షేప్ అంటారు. సో దీన్ని సెలెక్ట్ చేసి మీరు Ctrl+T ప్రెస్ చేస్తే డైరెక్ట్గా ఈ బాక్స్ ఇలా వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు నేను సైజ్ తగ్గిస్తున్నాను. దీన్ని బౌండింగ్ బాక్స్ అంటారు.
సో దీనికి కూడా సేమ్ ఆపరేషన్ కంటిన్యూ చేద్దాం. సో చూడండి, ఇక్కడ మీకు పాయింట్స్ క్లియర్గా కనపడుతున్నాయి. పాయింట్స్ ఎప్పుడైతే కనపడుతున్నాయో వాటిల్ని మనం వెక్టర్స్ అని పిలవాలి. సో దీన్ని కూడా నేను సైజ్ తగ్గిస్తున్నాను. ఫైన్. సో నెక్స్ట్ దీని యొక్క సైజుని నేను పెంచుతున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ టీ ఇలా పెంచాను. ఏముంది, అది ఆటోమేటిక్గా పిక్సిలేట్ అయిపోయింది ఆబ్జెక్ట్. ఓకేనా? ఫైన్. నేను ఇప్పుడు దీన్ని నేను హైడ్ చేస్తాను. సో దీన్ని ఇంక్రీజ్ చేద్దాం, ఏమవుతుందో చూద్దాం. సెంటర్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఇది ఓకేనా. నెక్స్ట్ దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఇంకోటి చెప్తాను చూడండి. సో ఇక్కడ నాకు బ్లూ కలర్ కావాలి. ఇప్పుడు ఈ డైరెక్ట్గా వెక్టర్ షేప్ సెలెక్ట్ చేసి ఈ లేయర్ని ఆల్ట్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా బ్లూ ఫిల్ అవుతుంది. కానీ దీంట్లో మీరు సెలెక్ట్ చేసి ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే అది ఎంటైర్ డాక్యుమెంట్లో ఫిల్ అవుతుంది తప్ప కస్టమ్ షేప్లో ఫిల్ కాదు. ఓకేనా? ఇది దీంట్లో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఇది. నెక్స్ట్ దీంట్లో ఉన్న ఇంకా ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్ సెలెక్షన్ టూల్లో ఇవన్నీ నాకు అవసరం లేదు, నేను డిలీట్ చేసేస్తాను. 1 మినిట్. ఈ డైరెక్ట్ సెలెక్షన్ టూల్తో ఈ అవసరం లేదు, డిలీట్. ఇవి కూడా నేను డిలీట్ చేస్తాను. ఓకేనా? ఫైన్. అంటే నాకు ఈ పర్టికులర్ ఈ ఒక్కటే కావాలి అంటే, సారీ ఇది ఇదండి. ఓకేనా? ఫైన్. ఇది ఒక్కటే నాకు కంట్రోల్ టీ ద్వారా సైజ్ తగ్గించుకొని దీన్ని నేను కంట్రోల్ డ్రాగ్ అంటే లేదా ఇలా డూప్లికేట్ తీసుకున్నప్పుడు ఈ సెంటర్ పాయింట్ని నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, ఇలా సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా రొటేట్ చేశాను. ఇప్పుడు ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ టీ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది రొటేట్ అయిపోతుందిగా, రైట్? సో ఫైన్. ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ నేను మర్జ్ చేసిన తర్వాత కూడా దీని యొక్క ప్రాపర్టీ నాకు వెక్టర్గానే ఉంటుంది. మళ్ళీ దీన్ని రాస్టర్గా కన్వర్ట్ చేయాలి అన్నప్పుడు మాత్రం లేయర్లో రాస్టరైజ్లో లేయర్ అంటే అది ఆటోమేటిక్గా రాస్టర్ షేప్ అయిపోతుంది. అంటే ఇది మీరు మళ్ళీ సైజ్ తగ్గించి దీన్ని కూడా సైజ్ తగ్గించి మళ్ళీ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, సారీ, సో ఈ టూల్ యూజ్ చేయండి. పాత్ సెలెక్షన్ టూల్లో కంట్రోల్ టీ సైజ్ తగ్గిస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు దీన్ని ఎంత సైజ్ ఇంక్రీజ్ చేసినా కూడా మీకు క్లారిటీలో ఎలాంటి ఎఫెక్ట్ రాదు ఇది. ఓకేనా? ఫైన్. కానీ ఇది మాత్రం అలా ఉండదండి. ఇది మీరు ఒక్కసారి సైజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా పిక్సిలేట్ అయిపోతుంది ఇలా. ఓకేనా? ఫైన్. ఇది బేసిక్ డిఫరెన్స్. కస్టమ్ షేప్స్లో మీరు వెక్టర్ షేప్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది, రాస్టర్ షేప్ యూజ్ చేస్తే ఏమవుతుంది. మరి వీళ్ళు ఎడోబోల్లో ఈ ఆప్షన్ ఇక్కడ మీరు ఇచ్చినప్పుడు వీళ్ళు వెక్టర్ షేపు అని ఇవ్వలేదు, షేప్ అని నేమ్ ఇచ్చారు. షేప్ ఈజ్ నథింగ్ బట్ వెక్టర్ అని మనం ట్రాన్స్లేట్ చేసుకోండి. మనం షేప్ని క్లిక్ చేస్తే వెక్టర్ క్రియేట్ అవుతుంది, పిక్సెల్స్ని క్రియేట్ చేస్తే బిట్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. మరి పాత్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఇది పాత్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాత్లో నేను ఇంకొక షేప్ తీసుకుంటున్నాను. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఇది తీసుకుందాం. దీన్ని యూజ్ చేసుకొని సో ఇలా డ్రాగ్ చేస్తాను. ఓకేనా? ఇది మనకు పాత్ అంటారు. ఓకేనా? ఈ పర్టికులర్ పాత్లో నేను కంట్రోల్ ఎంటర్ అంటే ఇది సెలెక్ట్ అయిపోతుంది, సెలెక్షన్ అయిపోతుంది. సెలెక్షన్ అయిపోయిందంటే దాని అర్థం ఏంటంటే ఇది వెక్టర్గా రాస్టర్గా కన్వర్ట్ అయిపోయింది అని అర్థం. డైరెక్ట్గా దీంట్లో కలర్ ఫిల్ చేయాలి అన్నప్పుడు మళ్ళీ మీకు ఈ యొక్క షేప్ టూల్స్ సెలెక్ట్ చేసి షేప్ అనేది క్లిక్ చేస్తే అది మీకు వెక్టర్ షేప్గా క్రియేట్ అయిపోతుంది. ఫైన్. సో ఇదే వెక్టర్ షేప్ కాకుండా ఇక్కడ మన పర్సనల్ షేప్స్ ఇవేమి నాకొద్దు, నా పర్సనల్ షేప్స్ కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిక్చర్ తీసుకుందాం. సో ఇక్కడ చాలా ఉన్నాయి వెక్టర్ షేప్స్ లాంటివి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను ఇది తీసుకుంటాను. సో ఇది ఏం చేస్తున్నానంటే, నేను ఒక్కసారి ఈ మ్యాజిక్ వన్ టూల్ తీసుకొని ఇలా క్లిక్ చేశాను. సో ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, రివర్స్. ఈ పిక్చర్ వరకు సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని రైట్ క్లిక్లో సెలెక్షన్ టూల్ తీసుకొని రైట్ క్లిక్లో మేక్ వర్క్ పాత్ అంటే పాత్గా కన్వర్ట్ చేస్తున్నా నేను. ఓకేనా? కన్వర్ట్ ఎందుకు చేయాలి అంటే, ఈ పర్టికులర్ షేప్ నేను డిఫైన్ కస్టమ్ షేప్ ఇది. సో మై పర్సనల్ షేప్ అంటాను. కానీ నేమింగ్ ఎప్పుడు ఇలా ఇవ్వకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫిమేల్ ప్రేయింగ్ షేప్ అట్లా దాని యొక్క రిలేటెడ్ నేమ్ ఇస్తే బెటర్ మీకు. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇదే షేప్ నేను ఇక్కడ క్లిక్ చేస్తే ఆ షేప్ ఇక్కడ స్టోర్ అయిపోయింది చూడండి. ఓకేనా? మీకు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, నేను ఒక పిక్సెల్స్లో ఒక చిన్న షేప్ డ్రా చేసుకోవచ్చు, అలాగే ఇంకా పెద్ద షేప్, అలాగే ఇంకొంచెం పెద్ద షేప్ డ్రా చేసుకోవచ్చు ఇలా. ఓకేనా? ఫైన్. ఇదండి. సో మన ఓన్ షేప్స్ని మనం కానీ క్రియేట్ చేసి పెట్టుకుంటే మన యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ షేప్ని ఏ సైజులో డ్రా చేసినా కానీ పిక్సిలేట్ కాదు. ఓకేనా? ఇంకా మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో నేను దీన్ని డిలీట్ చేసి సేమ్ షేప్లో ఈసారి నేను పాత్ యూజ్ చేస్తాను. పాత్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టూల్లో నేను ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ టైప్ చేయొచ్చుగా. టైప్లో పేస్ట్ లారం ఎపిసోమ్ అన్నాను. ఓకేనా? దీన్నే కాపీ చేసేసుకొని దీన్ని నేను కంటిన్యూగా 2-3 టైమ్స్ పేస్ట్ చేస్తాను.
ఓకేనా, ఫైన్. ఇది ఏమవుతుంది అంటే ఆ కంప్లీట్ యొక్క టెక్స్ట్ ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ షేప్లో ఫిల్ అయిపోతుంది. దీన్ని మళ్ళీ మనం ఆల్ట్ డ్రాగ్ చేసుకొని దీని యొక్క కలర్ని బ్లాక్ చేసుకొని ఈసారి ఎడిట్లో ట్రాన్స్ఫామ్లో ఫ్లిప్ చేయొచ్చు ఈ విధంగా. ఓకేనా, ఫైన్. ఇదండి. సో కస్టమ్ షేప్స్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఆప్షన్స్. ఓకేనా, ఫైన్. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ డిఫైన్ కస్టమ్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆప్షన్. ఓకేనా, సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఐకాన్ చేయాలి. సే ఈ ఐకాన్ తీసుకుందాం నేను. ఓకేనా, ఈ ఐకాన్లో సో దీన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ సేమ్ రైట్ క్లిక్లో డిఫైన్ కస్టమ్ షేప్, సారీ డిఫైన్ పాత్. ఈ పాత్ నేను ఒక కొత్త డాక్యుమెంట్ లైక్ 150 పిక్సెల్స్ తీసుకున్నాను. సో ఈ షేప్ నేను ఇక్కడ తీసుకెళ్తాను. ఓకేనా, ఈ షేప్ని ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ తీసుకెళ్దాం. సో దీన్ని కంట్రోల్ T అనే కమాండ్ ద్వారా ఆ యొక్క పర్టికులర్ క్యాన్వాస్లో నేను కొంచెం జూమ్ చేద్దాం. ఓకేనా, కొంచెం సైజ్ తగ్గించేసుకొని మళ్ళీ షేము ఈసారి నేను ఈ రౌండెడ్ రెక్టాంగిల్తో పాత్ని డ్రా చేసి ఇలా డ్రా చేస్తున్నాను. కానీ రేడియస్ 100 ఉంది, అవసరం లేదు కాబట్టి 6 తీసుకుందాం. ఓకేనా, ఫైన్. ఇదండి నాకు సింపుల్ ఒక మొబైల్ ఐకాన్ అనుకుంటే దీన్ని. సో ఈ మొత్తాన్ని సెలెక్ట్ చేసేసుకొని ఎడిట్లో డిఫైన్ కస్టమ్ షేప్. కానీ ఇక్కడ మీకు ఇది సబ్ట్రాక్ట్ మోడ్లో పెట్టుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది సబ్ట్రాక్ట్ మోడ్, ఇది కంబైన్డ్ మోడ్. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని డిఫైన్ కస్టమ్ షేప్ అనేది క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఏమవుతుంది అంటే మనం ఒకసారి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ ఆప్షన్ తీసుకోదన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్కదాన్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు ఆప్షన్ చూసుకోండి. ఇది సబ్ట్రాక్ట్లో ఉంటే తీసుకోదు, అదే కంబైన్డ్లో ఉంటే తీసుకుంటుంది. ఇప్పుడు కంబైన్డ్ ఉంది. ఇప్పుడు ఎడిట్లో డిఫైన్ షేప్ చూడండి తీసేసుకున్నది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ ఇక్కడ అదే షేప్ని నేను రీడ్రా చేస్తున్నాను. ఇట్లా సారీ కస్టమ్ షేప్ సెలెక్ట్ చేయాలిగా, రైట్. ఇదిగోండి ఈ అమ్మాయి సింపుల్ ఫేస్ పిక్చర్ ఉంది ఇక్కడ, ఇదిగోండి ఇలా. ఓకేనా, దీంట్లో కూడా మీరు మళ్ళీ సెలెక్ట్ చేసేసుకొని సో పేస్ట్ చేసుకోవచ్చుగా టెక్స్ట్, రైట్. కంట్రోల్ V అంటే మీకు ఆ కర్సర్ కనబడుతుంది ఎండింగ్ వరకు వచ్చిందా లేదనేది. ఫైన్, ఇట్లా వస్తుంది. ఓకేనా, సో కస్టమ్ షేప్స్లో ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ ఇది. ఒక పర్టికులర్ షేప్స్లో మీరు ఒక ఇండియా మ్యాప్ తీసుకోవచ్చు, లేదంటే మీ ఓన్ పర్సనల్ పిక్చర్ మీకు ఉన్నప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని పాత్గా కన్వర్ట్ చేసి డిఫైన్ కస్టమ్ షేప్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ షేప్ని మీరు మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ డాక్యుమెంట్లో యూజ్ చేయొచ్చు. సో రెజల్యూషన్ ఇండిపెండెంట్. దీంట్లో ఉన్న మేజర్ అడ్వాంటేజ్ రెజల్యూషన్ ఇండిపెండెంట్. మీరు 1 సెంటీమీటర్లో డ్రా చేసిన పిక్సెలేట్ కాదు, అదే 20 ఫీట్స్ బై 20 ఫీట్స్లో డ్రా చేసిన ఈ పర్టికులర్ షేప్ అనేది మీకు పిక్సెలేట్ కాదన్నమాట. ఇంకా మీకు అడ్వాంటేజెస్ ఏంటి వీటిల్లో అంటే ఈ పాత్ చుట్టూ మీరు టెక్స్ట్ను కూడా టైప్ చేయొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డ్రా చేశాను. ఒక కొత్త లేయర్ తీసుకొని సో ఇదే షేప్ నేను క్లిక్ చేసుకొని ఇక్కడ డ్రా చేశాను. సో ఇది ఏ మోడ్లో ఉందో చూసుకోండి. సో కంబైన్ షేప్స్లో టెక్స్ట్ని ఈసారి దాని పైన క్లిక్ చేస్తాను. సారీ అండి, ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసి దీన్ని మనం టైప్ చేసామనుకోండి ఆ యొక్క సరౌండింగ్లో అది వచ్చేస్తుంది. అది సే కంట్రోల్ A. దీని యొక్క ఫాంట్ సైజ్ మరి చిన్నగా ఉంది కదా, ఒక 14 పెడదాం, ఎందుకంటే మీకు స్క్రీన్ మీద కనపడాలనే ఉద్దేశంతో చేశాను ఇది. ఓకేనా, కంట్రోల్ H అంటే అన్నీ హైడ్ అయిపోతాయి, ఓన్లీ మనం వీటిని మాత్రమే చూడగలం. ఇదండి. సో కస్టమ్ షేప్స్లో బేసిక్గా మీకు 3 పాయింట్స్. ఒకటేమో ఈ ఆప్షన్స్ ఎన్ని ఉంటాయి, కస్టమ్ షేప్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి, పాత్ ఆప్షన్కి షేప్ ఆప్షన్కి డిఫరెన్స్ ఏంటి, పిక్సెల్స్కి డిఫరెన్స్ ఏంటి. మీ ఓన్ షేప్స్ని క్రియేట్ చేయాలంటే డిఫైన్ కస్టమ్ షేప్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. క్రియేట్ చేసిన తర్వాత మీ కరెంట్ లైబ్రరీలో స్టోర్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే లైబ్రరీకి జంప్ అయ్యారు యారోస్ అనేదానికి, ఇక్కడ మీకు ఉండదు అది, ఎందుకంటే మీరు క్రియేట్ చేసిన లైబ్రరీ. మీరు తిరిగి మీ పాత లైబ్రరీకి వెళ్ళారనుకోండి, ఇందాక నేను ఆర్నమెంట్స్ అనే లైబ్రరీలో ఉన్నాను, ఆ షేప్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే క్రియేట్ చేసిన తర్వాత మీరు డెఫినెట్గా దాన్ని సేవ్ చేయాలి. సేవ్ అనే కమాండ్ యూజ్ చేసి సేవ్ చేసినప్పుడు అది .csh అనే ఫార్మాట్లో సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత మీరు దాన్ని లోడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఒకసారి ఇక్కడ నేను సేవ్ చేసిన తర్వాత కానీ లోడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ ద్వారా లోడ్ చేయొచ్చు. ఓకేనా, సో ఆ ప్రాసెస్ మీరు ఓన్గా ట్రై చేయండి, బట్ వెరీ సింపుల్. కానీ మనకి ఈ వీడియో డ్యూరేషన్ లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి మీకు జస్ట్ ఓవర్ వ్యూ సేవ్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుంది, ఎందుకు యూజ్ చేస్తారు, ప్లస్ లోడ్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారు. వీటిల్లో మీకు లార్జ్ థంబ్నెయిల్స్ అంటే ఇలా ప్రివ్యూ మారిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ అంటే మీకు ఓన్లీ దాని యొక్క నేమ్ చూపిస్తుంది.
ఓకేనా. స్మాల్ అంటే ఇలా చూపిస్తుంది. వీటిని కంప్లీట్గా ఈ యొక్క ప్యానల్ని మేనేజ్ చేయడానికి ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. ఓకేనా. రీసెట్ అంటే మీ యొక్క డిఫాల్ట్ ఇవి ఉంటాయి కాబట్టి వీటికి వెళ్ళిపోతుంది. ఎస్పెషల్లీ రీసెట్ అన్నప్పుడు మాత్రం ఇది వస్తుంది. ఈ మీ పర్టికులర్ షేప్స్ని కూడా మీరు ఇక్కడ క్రియేట్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫైన్. ఇవ్వండి కస్టమ్ షేప్స్. సో వీటిల్లో ఈ ఆప్షన్స్ అన్నీ మరొకసారి మీరు చూసుకోండి. సో చాలా సింపుల్ ఆప్షన్స్, బట్ వెరీ వండర్ఫుల్ ఆప్షన్స్. మీ వర్క్ ఫ్లో యొక్క స్పీడ్ని పెంచడానికి మాత్రం ఇవి చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ డిజిటల్ విద్య ఫోటోషాప్ ట్రైనింగ్ సిరీస్. స్టే ట్యూన్.